శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 16 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిషం గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మనం కన్య రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలో. 6వ సంఖ్య మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద. వారి జాతకంలో ఏ పని చేసినా మాత్రం తిరుగు ఉండదు. వారి జాతక బలంలో తరించిన కార్యం మాత్రం జరిగే అవకాశం ఉంది. కాగల కార్యం గాంధర్వులే తీరుస్తారన్నట్టు వారి జాతకంలో చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారి పేరు మీద చూడాలంటే ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే చేతి పని వృత్తిదారులకు మాత్రం ఆటంకాలు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే, ఏమైనా పెండింగ్స్లు ఉంటే ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వారికి మాత్రం ఏరే ప్రాంతం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ట్రాన్స్ఫర్ కోరుకునేవారు లేదా మాత్రం మరి జాతకంలో చూడాలంటే మాత్రం బదిలీలు కోరుకునేవారు తప్పకుండా వరిస్తాయండి వారి పేరు మీద. అలాగే వారి జాతకంలో మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు వస్తాయండి. కానీ బోధన రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ కన్య రాశి వారి జాతకంలో వ్యాపారం చేసేవారికి జాతకంలో మాత్రం కొత్తగా వ్యాపారం చేస్తున్న వారికైతే తిరుగు ఉండదండి. కానీ పాతగా వ్యాపారం చేస్తున్న వారు కొన్ని అవంతరాలు వస్తాయి, వచ్చినా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జాయింట్ వ్యాపారం వీరికి కలిసి రాదండి. కన్య రాశి వారి జాతకం ఉత్తర నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుందండి ముఖ్యంగా. కానీ మాత్రం హస్త నక్షత్రం వారికి మాత్రం విఘ్నేశ్వరుని నక్షత్రం అండి కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు చిక్కులు చికాకులు పోవాలంటే ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి, చాలా మంచిది. వీరి పేరు మీద సర్వదేవతలు ఒక సైడ్ ఉంటే ఆ విఘ్నేశ్వరుడు ఒక సైడ్ ఉంటారండి. ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. మనం ఏ పని చేసినా కానీ మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తేనే మనం చేసే పని మాత్రం ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం అది తప్పకుండా జరుగుతుందనే యోగం ఉంటుందండి వారి జాతక బలంలో. ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంగీత కళాకారులు, క్రీడాకారులు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, అలాగే మాత్రం నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి వారి పేరు మీద. ఇంకోటి వివాహం కాని వారికి కానీ వివాహం ఇష్ట ప్రకారం కోరుకునే వారికి తప్పకుండా వరించే అవకాశాలు ఉన్నాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి చిక్కులు చికాకులు సంతాన విషయంలో, సంసార విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు లక్కీ సంఖ్య అండి వీరి పేరు మీద. వీరి జాతకానికి వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార లావాదేవీల్లో మాత్రం రుణ చిక్కులుంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే మొండి బకాయిలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఈ కన్య రాశి వారి సామాన్యంగా ఎవరికి నమ్మరండి, నమ్మితే మాత్రం పీకల్లోతు నమ్మే అవకాశం ఉంటుంది. అలాంటి చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోతుంది. కోర్టు కేసులు చిక్కులున్నా, అలాగే ఆస్తి తగాదులున్నా, అలాగే వ్యాపారం తగాదులు ఉన్నా, అలాగే కొన్ని వ్యాపారాలు మాత్రం దేదీప్యమానంగా వెలిగి ఉంటుందండి. కొన్ని వ్యాపారం డౌన్ అవుతుంది. వ్యాపారం అంటేనే 2 రకాలు ఉంటుందండి. 2 రకాల సైడ్ ఉంటుందండి. కలిసి వచ్చిందనుకో అష్టైశ్వర్య ప్రాప్తి వస్తుంటుందండి. కలిసి రాలేదనుకో మాత్రం మొత్తం అష్ట కష్టాలు ఉంటాయండి. రిస్క్ చేసే విషయంలో మాత్రం ఈ కన్య రాశి వారు నంబర్ 1 స్థానంలో ఉంటారండి. రవి మహర్దశ జాతకం వీరిది. రిస్క్ చేస్తారు వీరి జాతక బలంలా. కానీ మాత్రం వీరి ధైర్య సాహసే లక్ష్మి అన్నారండి. ధైర్యంతోనే వీరు నడిచే అవకాశం ఉంది. బుధ మహర్దశ గవ్వలు పడ్డాయి. ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతాయండి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది. కాకపోతే వీరికి 6వ స్థానంలో శని నడుస్తుంది, శివయోగంలో నడుస్తుందండి పంచాంగ శాస్త్ర ప్రకారం. గవ్వల శాస్త్ర ప్రకారం ఇందాక 6 గవ్వలు పడ్డాయి. 6వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ 15 రోజులు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం
పోలీస్ స్టేషన్ కిరికిరులు కానీ, కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, పంచాయతీలు కానీ, కుటుంబ తగాదాలు ఉన్న కానీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇప్పటి వరకు అయితే వీరి పేరు మీద ఇందాక 6 గవ్వలు, ఇప్పుడు 5 గవ్వలు, శుక్ర మహారదశ, బుధ మహారదశ 11 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలు వేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహారదశ గవ్వలండి. రాహు మహారదశ వీరికి చాలా వరకు శుభకరం కాదండి, చాలా ఇబ్బందికరం. ఎందుకంటే రవి మహారదశ జాతకం వీరిది, కన్య రాశి వారిది, రాశ్యాధిపతి సూర్యుడండి. ఈ రాహు అనేది వారికి పడదు. దానివలన మాత్రం కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. కొన్ని పెట్టాలని కొందరు ఇబ్బందులు పెడతారు. వీరికి నిగూఢ శత్రువులు ఉంటారు, అంటే వీరికి తెలియని శత్రువులు ఉంటారు. వీరితో మంచిగా ఉంటేనే దెబ్బతీసేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు. ఇక రాహు మహారదశ మంచిగా ఉంటే మంత్రసిద్ధి ఉంటుందండి. మంత్రసిద్ధి అంటే మాత్రం మంత్రాలు చేయటం కాదండి, ఏ పని చేసినా మాత్రం తప్పకుండా అవుతుంది. అది ధన విషయంది కావచ్చు, రుణ విషయంది కావచ్చు, కళ్యాణ విషయంది కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, తప్పకుండా సిద్ధిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి, కానీ పౌల్ట్రీ రంగం వారికి తప్పకుండా మంచి ఫలాలు కలుగుతాయి. కానీ రొయ్యల వ్యాపారం, చెరువులోని చేపల వ్యాపారం లీజుకు తీసుకుని దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఇసుక వ్యాపారం, ఇటుక వ్యాపారం, సిమెంట్ వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారికి, విద్య కోసం పోయేవారికి తిరుగు ఉండదండి. నివాసించడానికి పోయేవారికి ఇబ్బందులు ఉంటాయండి. వివాహం చేసుకొని ఉండటానికి వెళ్ళేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఉద్యోగం కోరుకునే వారికి, ఉద్యోగం మారాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయండి. ఈ రాహు మహారదశ గవ్వలు మాత్రం కొద్దిగా ఇబ్బందులు, ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం దుర్గామాత పూజ చేయాలి. చేస్తే చాలా మంచిది. 18 పీఠాలు ఉంటాయండి అమ్మవార్లకు. 18 పీఠాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారు 18 పీఠాలతో ఉన్నది. ఆ 18 పీఠాలు అమ్మవారికి తప్పకుండా పూజ చేయొచ్చండి, చేస్తే మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వైష్ణవి మాతని కానీ, దుర్గా మాతని కానీ, లేదా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కలకత్తా కాళిని కానీ, లేదా గాయత్రి మాతని కానీ, సరస్వతి దేవతని కానీ, లేదా మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం తుల్జాపూర్ భవానిని కానీ, కొల్లాపూర్ మహాలక్ష్మిని కానీ, లేదా రాజరాజేశ్వరి దేవతని కానీ, లేదా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే సంతోషి మాతకు కానీ, లేదా వీరి జాతకము గ్రామ దేవతలు ఉంటారండి. గ్రామ దేవతలు అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రేణుక ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, ఏ దేవతల్ని పూజ చేసినా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందండి. ఇప్పటి వరకు అయితే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఫస్ట్ పడ్డాయి శుక్ర మహారదశ గవ్వలు పడ్డాయండి, 6 గవ్వలు, తర్వాత 5 గవ్వలు పడ్డాయి బుధ మహారదశ గవ్వలు, ఇప్పుడైతే 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి పేరు మీద పడ్డాయి 15 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలంలో చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. 2 స్థానాలు మంచిగా ఉందండి వీరి పేరు మీద. 70% మంచిగా ఉంది, 30% కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు నవగ్రహ ఆరాధన చేయాలి. ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయండి శుక్ర మహారదశ స్త్రీలకు మంచిది. తర్వాత 5 గవ్వలు పడ్డాయండి పురుషులకు మంచిది. ఇప్పుడు రాహు మహారదశ 4 గవ్వలు పడ్డాయండి. నరదిష్టి అధికం ఉంటుంది. నరదిష్టి పోవడానికి ఇందాక చెప్పినట్టు ఏదైనా ఒక దేవత, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను కోరుతారండి. అన్ని దేవతలు ఒకటే. కొందరు ఒక్కడే దేవుడు అనుకుంటారు, కొందరు కనబడ్డ ఇన్ని అవతారాలను అంటారు. మన హైందవ శాస్త్రంలో మాత్రం 100 మంది 100 రకాల దేవుళ్ళు అనుకుంటారు. దేవుడు దేవత ఒకటే, కానీ రూపాలు వేరు ఉంటాయండి. వాటిని పాటించే తీరు వేరు ఉంటుంది. వారికి కులదేవత ప్రకారం కానీ, గృహదేవత ప్రకారం కానీ, లేదా మాత్రం గ్రామదేవత ప్రకారం కానీ ఎవరు ఏ రకంగా మొక్కుతారో వారు ఖచ్చితంగా పూజ చేస్తే వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 15 గవ్వలు పడ్డాయండి. ఒకటి సూర్య మహారదశ, ఒకటి బుధ మహారదశ, 6వ సంఖ్య అండి. ముఖ్యంగా ఈ 6వ సంఖ్య వీరికి అనుకూలమయ్యే అవకాశం ఉంది. ఎల్లాంటి శని ప్రభావం ఇబ్బంది పెడుతుంది, కానీ వీరికి 6వ సంఖ్య మాత్రం 6వ స్థానంలో శని నడుస్తుంది. శని కూడా మంచిగా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా శనీశ్వరుని కూడా ఆరాధన చేయాలి. అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఎవరికి శక్తి కోలదో వాళ్ళు చేయాలండి. చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.